371 కోట్ల రూపాయల స్కిల్ స్కామ్ లో బాబు దోపిడీకి ఆధారాలున్నాయంటున్నారు ఈడీ అధికారులు. 118 కోట్ల రూపాయల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు బాబు అంటూ నోటీసులు ఇచ్చారు ఐటీ అధికారులు. ఇన్నర్ రింగ్ రోడ్ అవకతవకల్లో వేలాది కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటున్నారు సిఐడి అధికారులు. ఫైబర్ నెట్ స్కామ్ లో 100 కోట్ల రూపాయల షెల్ కంపెనీల ద్వారా తరలించేసిన వైనం గుట్టు విప్పారు అధికారులు. అన్ని కేసుల్లోనూ ఆధారాలున్నాయని అధికారులు అంటూ ఉంటే చంద్రబాబు సతీమణి నిజం గెలవాలని యాత్ర మొదలుపెట్టారు. ఆల్రెడీ నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైలుకి వెళ్లారని అంటున్నారు విశ్లేషకులు. కుంభకోణాల కుంభమేళాలు నిర్వహించారు కాబట్టే జైలుకి వెళ్లారని వారు అంటున్నారు. స్కామ్ శకలక, దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. సకల స్కాములకు చంద్రబాబే సూత్రధారి అంటున్నారు నిపుణులు. చంద్రబాబు కానీ, టీడీపీ నేతలు కానీ, వారి అనుకూల మీడియా కానీ, ఆయన తరపు వాదిస్తున్న న్యాయవాదులు కానీ చంద్రబాబు అవినీతి చేయలేదని వాదించడం లేదు. 17A ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకుని అరెస్టు చేయలేదని మాత్రమే వాదిస్తున్నారు. అంచేత తమ అక్రమాలపై అసలు విచారణే లేకుండా కేసులు కొట్టేయాలని గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. ఆధారాలతో అడ్డంగా దొరికిపోయినా రాజకీయ కక్ష సాధింపు అంటున్నారు. న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్కు పంపితే న్యాయమూర్తులపైన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఈ ఎల్లో బ్యాచ్ ఉందే, అది పరమ దుర్మార్గంగా, కిరాతకంగా తయారైందంటున్నారు న్యాయరంగ నిపుణులు. సత్యమేవ జయతే అంటే సత్యం ఎప్పటికైనా జయిస్తుందని దీనర్థం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి విషయంలో కూడా అదే జరిగిందంటున్నారు విశ్లేషకులు. చంద్రబాబు వ్యవహారాల్లో సత్యం గెలవడానికి చాలా ఆలస్యం జరిగిన మాట వాస్తవం అయినప్పటికీ చివరికైనా గెలిచింది. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లారని అంటున్నారు న్యాయరంగ నిపుణులు. చంద్రబాబు నాయుడి పొలిటికల్ కెరీర్ ఆరంభమైన క్షణం నుంచే ఆయన చేతులు ఖాళీగా ఉంచుకోలేదు. వేణ్ణీళ్లకు చన్నీళ్లలా ఉంటాయని, చిల్లర ఖర్చులకు కలిసొస్తాయని, అవకాశం ఉన్న ప్రతి చోట ఆయన అవినీతికి పాల్పడేవారని ఆయనంటే గిట్టని ప్రత్యర్థులు పదే పదే ఆరోపించేవారు. ఆయన తారాజువ్వల అమాంతం ముఖ్యమంత్రి అయిపోయిన తరువాత ఆ అవినీతి విశ్వరూపం దాల్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. 2 ఎకరాల ఆసామి కాస్త లక్షల కోట్ల ఆస్తులకు అధిపతి అయ్యారన్న విమర్శలు ఉన్నాయి. అయితే రాజకీయంగా ఆయనంటే పడని వారు ఏదో ఒక విమర్శ చేస్తారని, వాటిని పట్టించుకోనవసరం లేదని టీడీపీ నేతలు చంద్రబాబుకు అండగా ఉండేవారు. ఇక చంద్రబాబు కూడా తనపై రకరకాల అవినీతి ఆరోపణలు వచ్చి 2 డజన్లకు పైగా కేసులు నమోదైనా ఏ ఒక్క కేసులోనూ కనీసం విచారణ కూడా జరగకుండా న్యాయ వ్యవస్థలో ఉన్న మెళకువలతో స్టేలు తెచ్చుకున్నారు. 26కు పైగా కేసుల్లో ఆయన స్టేలు తెచ్చుకున్నారని పాలకపక్ష నేతలు అంటూ ఉంటారు. విభజిత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పాలించి 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ఆయన హయాంలో జరిగిన అవినీతిపై అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. రాజధాని ముసుగులో అమరావతిలో దళితులకు చెందిన అసైన్డ్ భూములను నిబంధనలకు విరుద్ధంగా కాజేయడమే కాకుండా లక్షల కోట్ల అక్రమాలకు తెగబడ్డారని, దానిపై దర్యాప్తు జరపాలని ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేస్తే అసలు తన హయాంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తులే లేకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన అడగడమే ఆలస్యం. హైకోర్టు ఆయనపై విచారణ జరగకుండా స్టే విధించింది. దాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కేసు వివరాలను గమనించిన సుప్రీంకోర్టు ప్రాథమిక దశలోనే దర్యాప్తులు జరగకుండా స్టేలు ఇవ్వొద్దని పదే పదే చెప్పినా ఎందుకు ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం ఆదేశాలతో అమరావతి కుంభకోణంపై ఏపీ సిఐడి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పులోనూ అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. దానిపైన కేసులు పెట్టారు. చంద్రబాబు నాయుడి హయాంలోనే ఫైబర్ నెట్ కుంభకోణం కూడా చోటు చేసుకుందని, 100 కోట్ల రూపాయలను దోచేశారని సిఐడి ఆధారాలతో సహా కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముసుగులో 371 కోట్ల రూపాయల మేరకు ప్రజాధనాన్ని అత్యంత దుర్మార్గంగా అడ్డగోలుగా దోచేసిన వైనం వెలుగులోకి వచ్చింది. నిజానికి దీన్ని వెలుగులోకి తెచ్చింది పూణేలోని జీఎస్టీ అధికారులు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జీఎస్టీ అధికారులు మీ రాష్ట్రంలో స్కిల్ కార్పొరేషన్ కు సంబంధించిన కోట్లాది రూపాయల సొమ్మును దొంగలు షెల్ కంపెనీల ద్వారా తరలించేశారు, వెంటనే ఓ కన్నేసి వారిని పట్టుకోండి అని ఏపీ ఏసీబీ అధికారులకు ఒప్పందించారు. ఏసీబీ అధికారులు ఆ సమాచారాన్ని చంద్రబాబుకు అందించారు. ఆ సమాచారంతో చంద్రబాబు అప్రమత్తమై దోషులను బోనులో నిలబెడతారని అనుకున్నారు. జరిగిన అక్రమ వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశిస్తారని భావించారు.
అయితే చంద్రబాబు నాయుడు ఈ 2 పనులు చేయలేదు. అక్రమ వ్యవహారాలకు దారితీసిన మొత్తం లావాదేవీలకు చెందిన ఫైళ్లను రాత్రికి రాత్రే తగలబెట్టించారు. దాంతో దరిద్రం వదిలిందనుకుని ఉంటారు చంద్రబాబు. ఇక మనల్ని ఎవరు ఏమీ చేయలేరని కూడా అనుకుని ఉంటారు. కాకపోతే సచివాలయంలో ఫైళ్లకు షాడో ఫైళ్లు కూడా ఉంటాయన్న చిన్న లాజిక్ ను మాత్రం చంద్రబాబు మిస్ అయ్యారు. అదే పాపం సత్యాన్ని కాపాడింది, నిజాన్ని గెలిపించింది, చంద్రబాబును పట్టించింది, చక్కగా జైలుకు తరలించింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకెళ్లి 46 రోజులు దాటింది. తాను అడ్డంగా దొరికిపోయానని చంద్రబాబుకు తెలిసినా దేశంలోనే అత్యంత సంపన్న న్యాయవాదులను తన కేసు వాదించడానికి నియమించుకున్నారు. దిగ్గజాలైన ఆ న్యాయవాదుల ఫీజు మామూలుగా ఉండదు. కోట్ల రూపాయలు చదివించుకోవాలి. మామూలు అక్రమార్కులైతే ఆ ఫీజులు అసలు భరించలేరు. చంద్రబాబు నాయుడు కాబట్టే అంత భారీగా కోట్లకు కోట్ల రూపాయల ఫీజులిచ్చి అరడజనకు పైగా సీనియర్ న్యాయవాదులను పెట్టుకుని కోర్టుల్లో వాదనలు జరిపించుకుంటున్నారని న్యాయరంగ నిపుణులు అంటున్నారు. ఒక కేసు తర్వాత మరో కేసు వెంటపడుతోంది. ఒక నేరం వెంబడే మరో నేరం, ఒక పాపం తరువాత మరో పాపం వెంటాడుతున్నాయి, వేటాడుతున్నాయి. సమయం లేదు మిత్రమా అంటున్నాయి. చంద్రబాబు నాయుడి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో ఆయన నిజ స్వరూపం ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందంటున్నారు పాలకపక్ష నేతలు. ఒక కేసు తర్వాత మరో కేసులో చంద్రబాబును విచారించడానికి దర్యాప్తు అధికారులు క్యూలు కట్టి కూర్చున్నారు. ఒక కేసు తర్వాత మరో కేసులో ఆయన దోపిడీని నిలదీయడానికి వారు కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ నిరీక్షిస్తూ ఉన్నారు. ఇది అన్యాయం, అక్రమం అంటూ టీడీపీ నేతలు గొంతులు చించుకుంటున్నారు. అయితే బాబు దోపిడీకి సంబంధించి దొరికిన ఆధారాలపై ప్రశ్నిస్తే మాత్రం అందరూ బెల్లం కొట్టిన రాయిలా నోరు మెదపరు. నిజంగానే నిజం గెలవాలని టీడీపీ నేతలు కానీ భువనేశ్వరి కానీ భావిస్తే 17A నుంచి రక్షణ కోరుకోకుండా చంద్రబాబుపై వచ్చిన అభియోగాలకు విచారణ ఎదుర్కోవాలే తప్ప యాత్రలు చేయడం సమంజసం కాదంటున్నారు హైకోర్టు న్యాయవాది కోటంరాజు వెంకటేశ్వర శర్మ. లీగల్ ప్రొసీజర్ ప్రకారం, సిఆర్పి ప్రకారం, ఐపీసీ ప్రకారం జైల్లో ఉన్న వ్యక్తిని నిజం గెలవాలని మీరు పేర్కొండంటే అంటే మీరు 17A ప్రొటెక్షన్, గవర్నర్ ప్రొటెక్షన్ అడగకుండా మెరిట్స్ మీదకి వెళ్ళి అతను అన్యాయం చేశాడా లేదా, 371 కోట్లు స్కామ్ డబ్బులు తినేశాడా లేదా అనే దాని మీద మీరు విచారణ జరిపించండి. మాకు 17A ప్రొటెక్షన్ అక్కర్లేదు గవర్నర్ దగ్గర నుంచి అని వద్దు అని చెప్పేసి అప్పుడు మెరిట్స్ మీరు విచారణకి రండి. అప్పుడు నిజం గెలుస్తుందో లేదో చూద్దాము. లేకపోతే ఐటీ వాళ్ళకి ఏ ఆఫీసర్ అయినా సరే మాకు వచ్చి 118 కోట్లు పార్థసానివి సక్రమంగా మాకు పంపించాడు, అక్రమంగా మాకు రాలేదు అని చెప్పి ఐటీ వాళ్ళకి సమాధానం చెప్పడానికి ముందుకు రండి మీరు. అంతే తప్ప టెక్నికల్ అంశాలను అడ్డం పెట్టుకొని కేసుల్లో నుంచి బయటకు వద్దామని చెప్పి చూస్తూ మళ్ళీ నిజం గెలవాలి, అది గెలవాలి అని చెప్పేసి యాత్రలు చేయడం సమంజసం కాదు. న్యాయ వ్యవస్థలో తనకు అనుకూలమైన వ్యక్తులు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కోర్టులను తన రాజకీయాలకు వాడుకున్నారని, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకపోయేసరికి న్యాయస్థానాల్లో తేల్చుకోవలసిన అంశాలపై వీధులకు ఎక్కుతున్నారని సీనియర్ జర్నలిస్ట్ కేబీజీ తిలక్ అంటున్నారు. ఇది సరైనది కానే కాదని ఆయన హితవు పలుకుతున్నారు. నిజం గెలవాలని భావిస్తే నిజాయితీగా విచారణకు సిద్ధం కావాలని ఆయన సూచిస్తున్నారు. కోర్టుల్లో తన మాట సాగినప్పుడు రాజకీయ పోరాటం, వీధుల్లో చేయాల్సిన రాజకీయ పోరాటాలను కోర్టులో చేశారు. కోర్టుల్లో తన మాట సాగినప్పుడు కోర్టుల్లో తేల్చుకోవాల్సినటువంటి న్యాయపరమైనటువంటి అంశాలను వీధి పోరాటాల కింద మరుస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి అసంబద్ధమైన విషయం. అసలు ఈ రకమైన వ్యవహార శైలి ఆయన మొదటి నుంచి అనుసరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆస్తులు అనూహ్యంగా ఎలా పెరిగాయో, ఎన్టీఆర్ సంతానంలో భువనేశ్వరి ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా ఉండటానికి కారణాలేంటో భువనేశ్వరి నిజాలు చెప్పాలని కొడాలి నాని నిలదీస్తున్నారు. తప్పకుండా నిజం అనేది కొంత లేట్ అయినప్పటికీ నిజమే గెలుస్తుంది. 1000 కోట్లు తిన్న రాబందు ఒక గాలివానకు కట్టుకుపోయినట్టు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలని 2 ఎకరాల నుంచి బిగినయ్యాడు. ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. భువనేశ్వర్ గారు నడిపేటువంటి హెరిటేజ్ కంపెనీ కూడా అవినీతి సొమ్ముతో చంద్రబాబు నాయుడు స్థాపించి ఆవిడకి అప్పచెప్పాడు. మీరు కనుక చూసుకుంటే చంద్రబాబు నాయుడు అధికారులు ఉంటే దాని మీద విపరీతమైనటువంటి లాభాలు ఉంటాయి. అదే చంద్రబాబు నాయుడు అధికారం దిగిపోతే ఆ కంపెనీ అట్టాగే ఉంటుంది. పూర్తిగా అవినీతి సొమ్ముతో కూరుకుపోయినటువంటి కుటుంబం చంద్రబాబు నాయుడు కుటుంబం. ఎందుకంటే ఎన్టీ రామారావుకి 7 కొడుకులు 4 కూతుళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు స్థాయిలో కానీ భువనేశ్వర్ గారి స్థాయిలో కానీ ఆ కుటుంబంలో ఎవడన్నా 5 వయసులు ఉన్నారా? నిజం గెలవాలని యాత్రలు చేయాల్సిన అవసరం లేదంటున్నారు కోటంరాజు వెంకటేశ్వర శర్మ. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైలుకు వెళ్లారని ఆయన అంటున్నారు.
17A ప్రొటెక్షన్ కావాలి ఇట్లాంటివి తెలుపుతూ మీరు ఈ చేసే ప్రోగ్రామ్స్ నిజం గెలవాలి అనేది కాదు. ఆల్రెడీ నిజం గెలిచింది కాబట్టి అతను జైల్లో ఉన్నాడు. నిజం గెలిచింది కాబట్టి ఐటీ వాళ్ళు నోటీసులు ఇచ్చారు. దాని మీద ఇప్పటిదాకా మీరు సమాధానం చెప్పలేకపోయారు. నిజం గెలుస్తోంది కాబట్టే పార్థసాని పారిపోయాడు, పెండ్యాల శ్రీనివాస్ పారిపోయాడు, కిల్లా రాజేష్ దర్యాప్తుకు సహకరించట్లేదు. వీళ్ళందరూ వచ్చి నిజాలు చెప్పడానికి భయపడే పారిపోయారు మీ ఆయన ప్రోద్బలంతో. స్కిల్ స్కామ్ నుంచి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ వరకు ఏ కుంభకోణంలో అయినా సరే చంద్రబాబు నాయుడు తాను అవినీతి చేయలేదని చెప్పడం లేదని, కేవలం సాంకేతిక పరమైన లొసుగులు అడ్డు పెట్టుకుని కేసుల నుంచి ఎలా బయటపడాలని ఆయన ఆలోచిస్తున్నారని తిలక్ అంటున్నారు. అది స్కిల్ డెవలప్మెంట్ కేసు అయినా, ఇన్కమ్ ట్యాక్స్ కేసు అయినా, ఫైబర్ నెట్ కేసు అయినా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా నేరుగా సమాధానం చెప్పరు. ఆ కేసులో అవినీతికి తనకు సంబంధం లేదనే మాట ఏనాడు చెప్పరు. పక్కదారులు వెతికి, ఉదాహరణకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A తనకు వర్తించదంటారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి నా ఇల్లు ఉన్న పరిధిలోని ఆఫీసు వాళ్ళు ఇవ్వాల్సిన నోటీసు మీరెందుకు ఇచ్చారు అని క్వశ్చన్ చేస్తారు. లేదు, నాకు నోటీస్ ఇవ్వాలంటే మీ స్థాయి అధికారి ఇవ్వకూడదని క్వశ్చన్ చేస్తారు. 2017లో జీఎస్టీ అధికారులు స్కిల్ స్కామ్ గురించి ఏపీ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం, ఆ వెంటనే ఈడీ దీనిపై విచారణ మొదలుపెట్టడంతోనే చంద్రబాబుకు చెమటలు పట్టాయి. ఇది తన కొంపలు ముంచేలా ఉందనుకున్నారు. ఎన్డీఏ నుంచి బయటకొచ్చిన తర్వాత ఈ భయానికే సిబిఐకి ఏపీలో ప్రవేశం లేకుండా చీకటి జీవో తెచ్చారు చంద్రబాబు. ఎన్నికల ప్రచారంలో తనను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేసే అవకాశం ఉందని, తనను ప్రజలే కాపాడుకోవాలంటూ వేల అరుపులు అరిచారు. అంటే ఈ కుంభకోణంపై దర్యాప్తు గురించి బాబుకు అప్పుడే తెలుసు. ఇంతకాలం అది ఎక్కడో ఆగిపోయిందని ఆయన అనుకుని ఉంటారు. కానీ చేసిన తప్పు వదిలిపెట్టదు కదా. వెంటాడి వేటాడి ఇప్పుడు పట్టుకుని జైలుకు పంపేసరికి తత్వం బోధపడినట్లుందంటున్నారు నిపుణులు. ఇక విచారణకు హాజరై నిజాయితీ నిరూపించుకోవాలని వారు చంద్రబాబుకు హితవు పలుకుతున్నారు. స్కిల్ స్కామ్ లో దోపిడీకి ఆధారాలు దొరికాయి కాబట్టే చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారని న్యాయరంగ నిపుణులు అంటున్నారు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాల్సింది న్యాయస్థానాలే. న్యాయస్థానాలు తీర్పులు కూడా తమకు అనుకూలంగా రాలేదని చంద్రబాబు కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేయడం కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు. బాబును జైలుకు పంపడం అన్యాయమని టీడీపీ నేతలు వాదించడం అంటే న్యాయ వ్యవస్థనే తప్పు పట్టడం అవుతుందంటున్నారు వారు. ఫ్రస్ట్రేషన్లో ఉన్న టీడీపీ నేతలు తమకి అనుకూలంగా తీర్పులు రాకపోతే వ్యవస్థలపై కూడా మాటల దాడులు చేస్తున్నారని వారు తప్పుపడుతున్నారు. చంద్రబాబు నాయుడిని అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపిస్తోన్న టీడీపీ నాయకత్వం బాబు సతీమణి భువనేశ్వరి చేత ఓ యాత్ర చేయిస్తోంది. నిజం గెలవాలి పేరుతో ఆమె బస్సు యాత్ర ఆరంభించారు. తన భర్తను అన్యాయంగా అరెస్టు చేశారని ప్రజలకు చాటి చెప్పడమే యాత్ర ఉద్దేశం. అయితే 5 కోట్ల మంది ప్రజలు కూడా నిజం తెలుసుకోవాలని కోరుకుంటున్నారని ఏపీ హైకోర్టు న్యాయవాది సాయిరాం అంటున్నారు. స్కిల్ స్కామ్ లో 371 కోట్ల రూపాయలు ఏ విధంగా షెల్ కంపెనీలు దాటుకుని చంద్రబాబు చేతికి వచ్చాయో భువనేశ్వరి నిజం చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మీ నోటి ద్వారా ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఎందుకని చంద్రబాబు నాయుడు గారు జైల్లో కూర్చోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో మీరు నీ నోటితో నిజం చెప్పండి. 371 కోట్ల రూపాయల స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఏదైతే ఉందో ఇది అన్యాక్రాంతం అయిపోయినట్టు నిజమా అబద్ధమా? దీనిలో ఏం జరిగింది నిజం తెలియాలనుకుంటున్నారు జనాభా అంతా. ఈ 371 కోట్ల రూపాయల ద్వారా ఈ డబ్బులు బయటికెళ్ళి సూట్ కేస్ కంపెనీల ద్వారా తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి మీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చిందన్నమాట జనాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. నిజమా అబద్ధమా అని. అది వచ్చిన మాట నిజమా అబద్ధమా మీరు చెప్పండి. ఈ డబ్బుల్ని మళ్ళీ దీనిలో 21 కోట్ల రూపాయలు ఈ డబ్బులు మీ డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అయిన మాట నిజమా అబద్ధమా? దీనిలో ఉన్న నిజమెంత జనాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. నిజం గెలవాలి అన్న నినాదంతో భువనేశ్వరి బస్సు యాత్ర ఆరంభించడం చిత్రంగా ఉందంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత కొడాలి నాని. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారని ఆయన అంటున్నారు. ఒకవేళ నిజమే గెలిచి తీరాలని భువనేశ్వరి దేవుడికి మొక్కుకుంటే నిజం నిజంగానే గెలిస్తే చంద్రబాబు జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుందని నాని అంటున్నారు. దాదాపు 30 కోట్ల రూపాయలు లాయర్లు ఫీజులు కట్టారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిన? నిజం గెలిస్తే 30 కోట్లు కాదు 30 లక్షల రూపాయలు ఫీజులు కట్టగలరా? ఈరోజు బస్సు తయారు చేసుకొచ్చేసారు బాంబే నుంచి. 7 కోట్ల రూపాయల బస్సు.
ఇది కూడా అరెకరంలో దున్ని చేసినవి ఇవన్నీ కూడా. కాబట్టి నిజం గెలుస్తుంది 100%. నిజం గెలవబట్టే ఆ చీటర్ ఆ 420 గాడు జైల్లో కూర్చుని పూసలు లెక్క పెడుతున్నాడు. ఇంకా దేవుణ్ణి కోరుకోమనండి, నిజం గెలవాలని చెప్పి తిరగమని చెప్పండి. చంద్రబాబు నాయుడు ఆవిడ కోరిక కనుక నెరవేరితే చంద్రబాబు నాయుడు జీవితాంతం జైల్లోనే ఉంటాడు, అతను చేసినటువంటి పాపాలకి అకృత్యాలకి. స్కిల్ స్కామ్ తో పాటు ఫైబర్ నెట్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, అమరావతి ల్యాండ్ స్కామ్, అసైన్డ్ ల్యాండ్ స్కామ్లలో చంద్రబాబు నాయుడు ఎంత దోచుకున్నారో ఆ నిజం కూడా తేలాలంటున్నారు నిపుణులు. 2 ఎకరాల ఆసామి అయిన చంద్రబాబు నాయుడికి ఇప్పుడు 2 లక్షల కోట్లకు పైగా ఆస్తులు ఎలా వచ్చాయో కూడా నిజం చెప్పండని భువనేశ్వరిని డిమాండ్ చేస్తున్నారు. 2 ఎకరాల దగ్గర నుంచి వచ్చినటువంటి మీ ప్రస్థానం, 2 ఎకరాల దగ్గర నుంచి మీకు మొదలైనటువంటి మీ సంపద ఇన్ని లక్షల కోట్ల రూపాయలకి ఎలా పెరిగింది, దీన్ని కూడా జనాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. అమ్మన్నమ్మ గారి ద్వారా, మీ అత్తగారు మామగారి ద్వారా మీకు వచ్చినటువంటి ఆస్తి అంతా, మీ నాన్నగారి దగ్గర నుంచి మీ దగ్గర మీకు వచ్చినటువంటి ఆస్తి అంతా, అమ్మన్నమ్మ గారు ఎన్ని ఎకరాల పొలం అమ్మితే హైదరాబాదులో ఆస్తుల్ని కూడబెట్టుకున్నారు. ఈ ఆస్తులు వాళ్ళ కొడుకులకి మిగతా కూతుళ్ళకి కాకుండా లోకేష్ బాబు పేరు మీదే ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యింది, దీని వెనకాల ఉన్న నిజాన్ని కూడా జనాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆ పొలాలని మీరు తర్వాత ఎన్ని వందల కోట్ల రూపాయలకి మళ్ళీ మీరు అమ్ముకున్నారు. హైదరాబాదులో మీకున్న ఆస్తులు ఎంత, మీ బినామీ పేర్ల మీద ఆస్తులు ఎంత, వీటిలన్నిటినీ కూడా జనాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. దాని వెనకాల ఉన్న నిజాన్ని కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. వీటిలన్నిటికీ కూడా మీ బస్సు యాత్రలో ఏది నిజమే గెలవాలి అని అనుకున్న దాంట్లో వీటిలన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు అవినీతి పరుడో కాదో ఆయన కుటుంబ సభ్యులంతా గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పాలంటున్నారు న్యాయరంగ నిపుణులు. ప్రజాధనాన్ని లూటీ చేశారు కాబట్టే, దానికి ఆధారాలు ఉన్నాయి కాబట్టే ఆయన్ను జైలుకు పంపిన సంగతి గుర్తుంచుకోవాలని వారు సూచిస్తున్నారు. నిజం నిప్పు లాంటిది. తాను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి ఈ విషయం తెలుసు. నిప్పన్నాక అది మంట పెడుతోంది. అదే ఇప్పుడు టీడీపీ నేతలను బాధిస్తుంది అంటున్నారు న్యాయరంగ నిపుణులు. నిజంగానే నిజం గెలవాలని టీడీపీ నేతలు నినదిస్తే, నిజం గెలిస్తే చంద్రబాబు నాయుడు జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుందని పాలకపక్ష నేతలు అంటున్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.